మీ అందరికీ నమస్కారం అండి. ఇదేమిటమ్మా మాయా మాయ. ఈ గ్లిమ్స్ నాకు ముందే చూపించుంటే నేను సర్వానంద్ క్యారెక్టర్ అడిగేవాడిని. అన్నీ అయిపోయిన తర్వాత చూపించారు అభి గారు. యాక్చువల్లీ నేను ఒక ఫారెన్లో ఒక ఫిల్మ్ షూటింగ్ సాంగ్స్ షూటింగ్స్ చేస్తున్నా. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ మా ఫోటోగ్రాఫర్ రాలేదని అక్కడ ఫోటోగ్రాఫర్ అరేంజ్ చేస్తున్నా. ఆయన వచ్చి ఫొటోస్ అన్నీ తీస్తూ అడిగారు, మీరు ఎన్నేళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఎన్ని సినిమాలు చేస్తున్నారంటే నేను ఒక 1 or 2 years అగేట్లో ఉండే సినిమాలతో చెప్తూ ఇదంతా చేయబోతున్నా. యు ఆర్ వెరీ లక్కీ అండి. ఎందుకు అన్న, యూ హ్యావ్ వర్క్, మీ వర్క్ ఉంది, యు ఆర్ వెరీ లక్కీ అన్నారు. నేను అది పెద్దగా దాని గురించి అప్పుడు పెద్దగా అనుకోలేదు. కానీ నిజంగా వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే అది జైలు. సో నాకు కరోనా వచ్చిన తర్వాత ఇంకా మామూలు యాక్టివిటీకే నడవలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగైనా బయటపడాలి అని కష్టపడి 2-3 monthsలో మళ్ళీ నడిచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం మొదలైంది. అదంతా అయ్యి మరి 6 monthsలో అన్నీ కంప్లీట్గా నేను తయారైపోయాను. తయారైపోతే సరిపోదు, వర్క్ కావాలి. నేను హీరోగా చేస్తున్న సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి ఇందులో ఏం చేయబోతున్నాము, ఏది చేయబోతున్నాము, ఎలా ఉండాలి, ఎలా రావాలి, ఎలా ఫినిషింగ్ ఉండాలి, ఎలా గెలవాలి అన్నట్టు మాట్లాడుకుంటాం. అదంతా మాట్లాడి ఇన్ని సినిమాలు నియర్లీ 100 ఫిలిమ్స్ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయా. మళ్ళీ అలా చేయడానికి లేకుండా సరే మనం ఏం చేద్దాం, ఈ హీరోగా చేయడం మాత్రం కాదు, ఇంకా మిగిలిన రోల్స్, మిగిలిన క్యారెక్టర్స్ కూడా మంచిది వస్తే చేద్దాం అని అది అందరికీ తెలియవచ్చి ఎంతోమంది సినిమాలు చేయడానికి వచ్చారు. కానీ ఆ సినిమాలంతా నేను విన్నప్పుడు అయ్యో ఇది చేయకుండా ఉంటేనే బెటరు అన్నట్టు చాలా సినిమాలు నేను చేయలేదు. ఐ వాజ్ చాలా డిసప్పాయింటెడ్గా, ఏంట్రా మంచి సబ్జెక్ట్ రావట్లేదు, మంచి ఇది రావట్లేదు అని డిసప్పాయింటెడ్గా ఉన్న టైంలో అభి వచ్చారు. అభి వచ్చి నాకు ఈ ఫిల్మ్ స్టోరీ చెప్పారు. నాకు సర్వానంద్ గారు హీరోగా ఉన్నారు, ఇందులో నేను వెళ్ళి చేస్తే బాగుంటుందా, సరే ఇలాగే కదా మొదలు పెట్టాలి అని సబ్జెక్ట్ విని చాలా బాగుంది, మనకి సినిమా బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అన్న దాంట్లో ఆ సినిమా చేస్తానని నేను ఒప్పుకున్నాను. కానీ నిజంగా ఆ ఫిలిం ఎంత బాగా వచ్చిందో ఆల్ బికాస్ ఆఫ్ అభిలాష్ రెడ్డి గారు. ఎస్, ఆయన ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్, ప్రతి ఎలా యాక్ట్ చేయాలి అన్న ప్రతిదీ చెప్పి నన్ను చేయించుకున్నారు. నాకు ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత, ఆ సీన్ అయిన తర్వాత పెద్ద సాటిస్ఫాక్షన్. ఆహా, ఇంత బాగా వస్తుంది అంటే మంచి వర్క్ తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇందులో యాటిట్యూడ్ చూపించండి అని అన్నప్పుడు నేను ఎప్పుడు మామూలుగా అందరితో నవ్వుతూ తిరుగుతున్నట్టు నేను ఉంటుంటే అది కాదు సార్, అక్కడ ఆ యాటిట్యూడ్ రావాలి, అది తెప్పించండి అని చెప్పి ప్రతి ఫ్రేమ్ నేను బాగా చేసేలా చేసిన అభి గారికి చాలా చాలా థ్యాంక్స్.